నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. హెడ్లైన్స్. వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించిన ప్రతిపాటి పుట్టినరోజు వేడుకలు. మున్సిపల్ కార్యాలయంలో మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ. మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. వేల సంఖ్యలో హాజరైన కంటి సమస్య బాధితులు. ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రతిపాటి పుట్టినరోజు వేడుకలు. 100 కేజీల లడ్డు కేక్ కట్ చేసిన నాయకులు. ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ. తిరుపతిలో జరిగిన ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు. స్థానిక నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసిన శాసనసభ్యులు పుల్లారావు. ఉన్నవలో గ్రామ నాయకుడు సాంబశివ ప్రసాద్ మృతి. పరామర్శించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు షేక్ జమాల్ బాషా ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. మాజీ మంత్రి పుల్లారావు మహానాడులో ఉండగా స్థానిక నాయకులు సదాశివరావు, జనసేన నాయకులు తోట రాజా రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిపాటి అభిమానులను, టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పురపాలక సంఘం నందు ఉన్న స్కావెంజర్స్ అందరికీ చీరల పంపిణీ కార్యక్రమం మన మున్సిపాలిటీ తరఫున మన యొక్క చిలకలూరుపేట శాసనసభ్యులు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిబ్బంది, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా ఎవరైతే స్కావెంజర్స్ ఉన్నారో వాళ్ళంతా, మరియు పత్రికా విలేకరులు అందరూ కూడా ఆ యొక్క రక్త శిబిర కార్యక్రమం తర్వాత ఇక్కడ పాల్గొనవలసిందిగా కోరటం. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్లో గురువారం శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా మెగా కంటి వైద్య శిబిరం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కాకాని శంకర్ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, క్యాంపు కన్వీనర్ కంచెల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శంకర్ కంటి ఆసుపత్రి వైద్య బృందం సిబ్బంది పాల్గొన్నారు. పెరుగని ప్రత్తిపాటి అభివృద్ధుల ఘనపాటి, అడిగడిగో కదిలిండు ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరి పేటలోన చిరునవ్వుల రారాజు, ప్రజల మనసు గెలుసుకున్న ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరి పేటలోన టీడీపీ జెండలెత్తి జాతరల్లె సాగనే సైకిల్ గుర్తు జెండలతో ఊరువాడ కదిలనో పుల్లారావు వెంట మరే. అరే జయ హో మన ప్రత్తిపాటి జనం మనిషి ప్రత్తిపాటి, జై బోలో ప్రత్తిపాటి అలు పెరుగని ప్రత్తిపాటి అభివృద్ధిల ఘనపాటి.
పుల్లారావు గారు గతంలోనే శాసనసభ్యుడిగా ఫస్ట్ 99లో ఎన్నికైన తర్వాత ఈ వైద్య శిబిరాలు నిర్వహించాలనేటువంటి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక మంది నియోజకవర్గంలో తన బాధ్యత అన్ని గవర్నమెంటే చేయదు కాబట్టి తన వంతు బాధ్యతగా కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇప్పటి వరకు 35 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇది లాస్ట్గా 36వ మెడికల్ క్యాంపు ఈ విధంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకం. కంటి వైద్య శిబిరం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి సద్వినియోగించి వేలాది మంది ఇక్కడ రావడం, చిలకలూరుపేట నియోజకవర్గం అంటేనే ప్రతిపాటి పుల్లారావు గారు. ప్రతిపాటి పుల్లారావు గారు అంటే అభివృద్ధి అనేది లేదు చిలకలూరుపేట. అటువంటి నాయకులు గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారు ఈరోజు వారి జన్మదిన సందర్భంగా చిలకలూరుపేటలో కొన్ని దశాబ్దాలుగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి తన యొక్క జీవితాన్ని త్యాగించినటువంటి గొప్ప నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు. ఏ సమస్య వచ్చినా ఎనీ టైం మనం ఫోన్ చేసినా, ఇంటికి తలుపు కొట్టినా వాళ్ళ సాధన బాధలు తెచ్చేటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి నాయకులు గొప్ప వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారు. అటువంటి నాయకులు మన శాసనసభ్యులుగా ఉండటం మనకు ఎంతో గర్వకారణం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మన నియోజకవర్గమే, బయట కూడా మన నియోజకవర్గమే. 5 సంవత్సరాలు క్యాంపులు మేము నిర్వహిస్తామంటే నిర్వహించడానికి వీల్లేదని గత ప్రభుత్వం హుకుం జారీ చేసి పుల్లారావు గారిని యొక్క క్యాంపులు నిర్వహించకుండా, పర్మిషన్ ఇవ్వకుండా చేయటం జరిగింది. దాని ధర్మిల 5 సంవత్సరాల తర్వాత క్యాంపు మొదలుపెట్టిన తర్వాత కుప్పలు తెప్పలుగా జనం కుప్పలు తెప్పలుగా వచ్చున్నారు. బయట కూడా ఇప్పటికే 5,000 పైన ఓపీ దాటిపోయింది. ఇప్పటికి సాయంకాలానికి 10,000 పైన దాటిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే పుల్లారావు గారు లక్షలాది రూపాయలు ఒక క్యాంపు నిర్వహించాలంటే, అందరూ వినాలి శ్రద్ధగా, ఒక క్యాంపు నిర్వహించాలంటే 10 లక్షల రూపాయల పైన ఖర్చు అయింది. 36 క్యాంపులు నిర్వహించాడు. ఎన్ని కోట్లు ఖర్చు అయింది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఆయన సొంత నిధులతోటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పదలుచున్నానంటే, ఇప్పుడు ఎలక్షన్లు కూడా లేవు. మీరు ఏదైనా ఓట్లు అర్చించడానికి ఇంకోటి కాదు, ఒక వ్యక్తి, ఆ వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నాను నేను ఇక్కడ. పుల్లారావు గారు లాంటి వ్యక్తి మన నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా దొరకటం మన అందరం కూడా చేసుకున్న పుణ్యంగా అయితే నేను భావిస్తా ఉన్నాను. ఇంకొక చిన్న మాట కూడా, ఈరోజు ఆయన పుట్టినరోజు మే 29, మే 28 ఎన్టీఆర్ అయితే మే 29 పుల్లారావు గారి పుట్టినరోజు. గత 25 సంవత్సరాలు పెట్టి కూడా ఈ కార్యక్రమాలన్నీ పుల్లారావు గారు నిర్వహించడం జరుగుతుంది. కావున పుల్లారావు గారు తిరుపతి దర్శనంలో ఉన్నారు కొండ మీద. మీ అందరూ కూడా పుల్లారావు గారికి వినపడేటట్టుగా ఒక్కసారి నేను స్లోగన్ చెబుతాను, మీరు కూడా అందరూ చెప్పాలి. ఇక్కడ పుల్లారావు గారి నాయకత్వం, పుల్లారావు గారి నాయకత్వం, పుల్లారావు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. మీ అందరి ఆశీస్సులు కూడా పుల్లారావు గారికి మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగనే ఈ యొక్క శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని వ్యాధులకి ఆసుపత్రి వాళ్ళు ఆర్ఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగనే జాకబ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. ఇంకోటి కూడా, ఇంతకుముందు శుక్రవాల వరకే చూసేవాళ్ళు, రెటీనా కానీ పొరలు కానీ ఏమైనా కానీ అన్ని ఉచితంగా చేస్తారు. మంచి కమ్మని భోజనం ఏర్పాటు చేశాం. 10:30కి భోజనం కూడా స్టార్ట్ చేస్తాం. మీరెవరు నెట్టుకోవద్దు, పోలీసు వారికి సహకరించండి. నెట్టుకోకుండా మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఎందుకంటే పుల్లారావు గారి దంపతులు గతంలో పుల్లారావు గారు ఆమె మేడం గారు వచ్చి నిలబడి చేసేది. ఈరోజు తిరుపతి వెళ్ళారు, లేకపోతే మేడం గారు కూడా వచ్చి ఉండేవాళ్ళు. కావున పుల్లారావు గారు లేని సమయంలో అన్నీ కూడా 30 సంవత్సరాల భుజాలు వేసుకొని పనిచేయటం జరిగింది. కావున ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. ఈ నియోజకవర్గ ప్రజలు
మీ యొక్క ఆశీస్సులు ఆదరాభిమానాలు పుల్లారావు గారికి ఎల్లవేళలా పుల్లారావు గారు ఉన్నంతకాలం నిండు నూరేళ్లు మీ ఆశీస్సులు ఉంటాయని ఒక్కసారి మీరు పుల్లారావు గారి నాయకత్వం వర్ధిల్లాలని మరింకొకసారి చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. పుల్లారావు గారి నాయకత్వం, పుల్లారావు గారి నాయకత్వం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని, ఆయన నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమ పథంలో దూసుకుపోవాలని, అగ్రస్థానంలో నిలవాలని కలియుగ దైవం వెంకటేశ్వరుని వేడుకుంటున్నట్టు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహానాడు చివరి రోజైన గురువారం ఉదయం ప్రత్తిపాటి తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం తిరుమల మాడ విధుల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెంది దేశానికి గర్వకారణంగా నిలవాలని, ఆ దిశగా ఏపీ పురోగతి సాధనకు అవసరమైన శక్తియుక్తుల్ని ముఖ్యమంత్రికి ప్రసాదించాలని స్వామివారిని వేడుకుంటున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. స్వామివారి అనుగ్రహంతోనే పార్టీ పండుగైన మహానాడు అనుకున్న దానికంటే ఎక్కువగా విజయవంతమైందని ప్రత్తిపాటి చెప్పారు. మహానాడులో తీర్మానాలన్నీ దిగ్విజయంగా అమలై లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విధంగా ఎదగాలని స్వామివారిని ప్రార్థించినట్టు ఆయన చెప్పారు. అలానే రైతులకు ఈ సంవత్సరం మంచి జరిగేలా చూడాలని, వారి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా చూడాలని ఆ 7 గంటల వాడిని వేడుకున్నట్టు మాజీ మంత్రి ప్రత్తిపాటి తెలియజేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రత్తిపాటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీటీడీలో చేపట్టిన సంస్కరణలు, భక్తులకు అందిస్తున్న సేవ బాగున్నాయని ప్రత్తిపాటి బిఆర్ నాయుడిని ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల ప్రతిష్టను మరింత పెంచాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రత్తిపాటి జన్మదినమని తెలుసుకున్న బిఆర్ నాయుడు మాజీ మంత్రిని ప్రత్యేకంగా సన్మానించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లిన ప్రత్తిపాటి వెంట కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, సాంబశివరావు తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి, పెట్టుబడులు వరదలా ప్రవహించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పూర్తిగా తొలగి రాష్ట్రం అన్ని రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెంది అభివృద్ధి సంక్షేమం ముందుకు కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం, చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత, చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీతోటి ఈ రాష్ట్రం వల్ల దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకి ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టేటువంటి సర్వశక్తులు చంద్రబాబు నాయుడు గారికి కలియుగదైవం వెంకటేశ్వర ప్రసాదించాలని వేడుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అన్నదాతలు మంచి పంటలు పండి రైతు కూలీలు పరిశ్రమల అభివృద్ధి చెందాలని దేవుని వారి స్వామివారి ఆశీస్సులు కోరుకోవడం. ప్రజల బాగోగులే ప్రత్తిపాటికి ముఖ్యమని, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏం చేస్తే తన ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారన్న ఆలోచనలు తప్ప ప్రత్తిపాటికి ఎలాంటి పదవి కాంక్ష ఉండదని నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గట్టినేని విజయసాయి తెలిపారు. గురువారం నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ విభాగంలో తిరుమలలో ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారని తెలుసుకున్న టీఎన్ఎస్ఎఫ్ నేతలు నేరుగా తిరుపతి వెళ్లి అక్కడే ఆయన సమక్షంలోనే ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ను ప్రత్తిపాటితో కట్ చేయించారు. అనంతరం ప్రత్తిపాటిని పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేష్ నాయుడు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నేతలు గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, తూబాటి శ్రీహరి, పిల్లికోటి, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అజాత శత్రువు, అందరివాడు, అభివృద్ధికి చిరునామా, జన హృదయాల విజేత మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడలా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని భాస్కర్ ఫ్యాన్సీ వద్ద ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో 100 కేజీల లడ్డు మరియు జున్ను కేకును కట్ చేసి పార్టీ నాయకులకు, అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బిస్కెట్లు, పండ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, టీడీపీ నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం, దాన్ని నెరవేర్చే చిత్తశుద్ధి ఉంటే ఏ నాయకుడైనా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాడన్నది ఎంత సత్యమో మన నాయకుడు ప్రత్తిపాటి 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర చూసిన వారికి
అవగతం అవుతుందన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల సాధన కోసం నిరంతరం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి మన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావేనని కొనియాడారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి, పేద ప్రజలకు ఏదో చేయాలనే తపన తాపత్రయం కాంక్షించే మన అందరివాడు మన ప్రత్తిపాటికి సర్వమత దేవుళ్ల ఆశీస్సులు, ప్రజా దీవెనలతో నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ముక్త కంఠంతో ప్రత్తిపాటికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, జనసేన సమన్వయకర్త తోటరాజ రమేష్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జువాజీ మదన్, ఎడ్లపాడు మండల అధ్యక్షులు కామినేని సాయిబాబా, టీడీపీ నాయకులు దగ్గుమల్లి సాంబశివరావు, కక్కెర నాగేశ్వరరావు, షేక్ అజారుద్దీన్, షేక్ అబ్దుల్ మజీద్, ఆరిమల్లి రాము, జీసీ యూత్ కరీముల్లా, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు షేక్ జాకీర్, మజారుద్దీన్, అహ్మద్ రఫీ, కేబీ రోడ్ మస్తాన్ వలీ, సయ్యద్ రఫీ, యనగాల యేసుబాబు, తన్నీరు పుల్లారావు, మున్సిపల్ కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, సాయి తిరుమల, కొన్నల ప్రమీల, కొత్తకుమారి, రాయని హరిత, కంచర్ల కరుణ, జంగా సుజాత, ఆర్యవైశ్య సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ ఫ్యాన్సీ సెంటర్లో ఇంత పెద్ద ఎత్తున ఘనంగా మన ప్రీతమ నాయకులు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా అభినందనీయం. ముందుగా ఆర్యవైశ్య కమ్యూనిటీ వారి అందరికి కూడా, అన్ని యూనియన్ల వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పుల్లారావు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆర్యవైశ్యుల వ్యాపారాల జోలికి వెళ్ళినా, ఆర్యవైశ్యుల జోలికి వెళ్ళినా సహించేది లేదని చెప్పి పదే పదే చెప్తా ఉంటారు. ఆర్యవైశ్య కమ్యూనిటీ వారందరికి కూడా పుల్లారావు గారు ఆత్మ బంధువు లాంటి వాడు, ఆప్త మిత్రుడు లాంటి వాడు. శాసనసభ్యుడిగా ఉన్నా, గెలిచినా ఓడినా వారికి అన్నదండలుగా ఉండేటువంటి వ్యక్తి మన ప్రత్తిపాటి పుల్లారావు గారు. మరి నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేశాడో, 4,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉండి కార్యక్రమాలు చేశారో, ప్రజలు ఆశీర్వదించినటువంటి ప్రజలందరికీ కూడా మేలు చేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మన ప్రత్తిపాటి పుల్లారావు గారు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంత భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఆర్యవైశ్యుల యొక్క ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్, అదేవిధంగా 100 కేజీల లడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి 2 పేదలకు బ్రెడ్లు, పాలు, మజ్జిగ పంపిణీ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఆర్యవైశ్యులకు ప్రత్తిపాటి పుల్లారావు అమితమైన ప్రేమ అంటే, చిలకలూరుపేట నియోజకవర్గం ప్రత్తిపాటి పుల్లారావు గారు వ్యాపారంలో సంబంధించినప్పటి నుంచి ఆర్యవైశ్యులతో కలిసి మెలిసి జీవించినటువంటి గొప్ప నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు. శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు ప్రత్తిపాటి పుల్లారావు గారికి. మరి మనుషులు అందరూ పుడుతుంటారు, జీవిస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇది కామన్గా జరిగే వ్యవహారం. మరి మన కళ్ళ ముందల సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగి, మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తరలో నాలికగా ఉండి, మరి మన చిలకలూరిపేట నియోజకవర్గంలో 4,200 కోట్ల రూపాయల పని చేసి, మరి మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరే మరి మెప్పు పొందినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రత్తిపాటి పుల్లారావు గారు. నేను కనీసం నా నియోజకవర్గానికి ఇన్ని కోట్లు తీసుకెళ్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. ఈ రకంగా మన చిలకలూరిపేట నియోజకవర్గ నాయకుడైనటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదుగుతూ మన అందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆర్యవైశ్యులకి ఆరాధ్య దైవం, ఆర్యవైశ్యుల యొక్క ఆత్మీయ బంధువు ప్రత్తిపాటి పుల్లారావు గారు.
పుల్లారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మెయిన్ బజార్లో పుల్లారావు గారు 100 సంవత్సరాల ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు ఆదరించాలని కోరుకుంటూ 100 కిలోల లడ్డు ఈరోజు కటింగ్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఆర్యవైశ్యులు ఏదన్నా చిలకలూరుపేటలో సగౌరవంగా గుండె మీద చేసుకొని ధైర్యంగా వ్యాపారాలు చేసుకుంటున్నా, ఒక సముచిత స్థానం కల్పించాలన్నా, ఆర్యవైశ్యులు ఈరోజు ఇంత ధైర్యంగా నిలబడుతున్నారన్న ఒక పుల్లారావు గారి గవర్నమెంట్లోనే పుల్లారావు గారికే సాధ్యమైందని దీన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సదాశివ గారి చేతుల మీదుగా ఏర్పాటు చేస్తున్నది. శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ఆర్యవైశ్యులకి పుల్లారావు గారు గుండె చప్పుడు, తలలో నాలుక. ఏ వ్యాపారాలు చేసుకున్నా ఎవరున్నా పుల్లారావు గారు ఎన్ని సంవత్సరాలున్నా ఒక ఆఫీసర్ అంటూ మన కొట్టుకొచ్చి సోదా చేసినట్టు ఏదీ లేదు. ఆర్యవైశ్యులు అంటే అంత అభిమానంగా ఉంటారు. అలాంటి పుల్లారావు గారికి మన ఆర్యవైశ్యులు అందరూ కలిసి ఇంతటి పెద్ద సక్సెస్ మనం ఇచ్చి ఆయనకి ఈ పుట్టినరోజుకి లడ్డు కటింగ్ పెట్టినందుకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ ఆర్యవైశ్య కమ్యూనిటీ వారి ఆధ్వర్యంలో స్థానిక కొట్ల బజార్ నందు 100 కిలోల భారీ లడ్డుని కట్ చేయడం జరిగినది. అనంతరం ఆర్యవైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అదేవిధంగా మా ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఈరోజు పుల్లారావు గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్తిపాటి పుల్లారావు గారు నిండు నూరేళ్లు ఆ దేవదేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యాలతో తొలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత మన శాసనసభ్యులు, గౌరవనీయులు మాన్యశ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ చిలకలూరుపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్యవైశ్య ప్రముఖులు మరియు పార్టీ నాయకులు అందరూ కలిసి వచ్చి ఈ హాస్పిటల్లో పేషెంట్స్కి బ్రెడ్, పళ్ళు, పాలు అన్నీ ఇవ్వటం జరిగింది. ప్రత్తిపాటి పుల్లారావు గారు డెవలప్ చేసిన హాస్పిటల్ ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. ఎలాగుందో ఇవాళ హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఎలాగున్నాయి అన్నీ పరిశీలించాము. హాస్పిటల్ అంటే ఇలా ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ చిలకలూరుపేటలో ఇంత బాగుందా అనిపించింది. చిలకలూరుపేట ప్రాంత ప్రజలు, చిలకలూరుపేట నియోజకవర్గ ప్రాంత ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు గారు. మన చిలకలూరుపేట ప్రాంత ప్రజల అభివృద్ధి కోసమే మన ప్రత్తిపాటి పుల్లారావు గారు పుట్టినట్టుంది. మళ్ళా మన చిలకలూరుపేట నియోజకవర్గానికి ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యేగా, మళ్ళా కేంద్ర మంత్రిగా రానున్న రోజుల్లో మళ్ళా రావాలని మేము కోరుకుంటున్నాం. చైర్మన్ గారైన శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా హెచ్డిఎస్ సభ్యులు సదాశివరావు గారు, మౌలాలి గారు, ఇంకా తదితర ముఖ్య నాయకులందరూ కూడా హాస్పిటల్ విజిట్ చేసి పేషెంట్లకి సుమారు 75 మందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయ్యారు ముఖ్య నాయకులందరూ కూడా చాలా అభిమానంగా హాస్పిటల్లో రోగులందరినీ పలకరించి పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామ నాయకులు బండ్లమూడి కళాధర్ తండ్రి సాంబశివ ప్రసాద్ గురువారం స్వర్గస్థులైనారు. విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్దకు వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మరి రాజశేఖర్ వెంట కొమ్మినేని కోటయ్య, గంటా మల్లేశ్వరరావు, ఎడవల్లి శ్రీరామ్మూర్తి, చాగంటి శ్రీధర్, గంటా వెంకటేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షిరిడి సాయి మందిరంలో గురువారం సందర్భంగా ద్వారకామాయి ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. తన సోదరుని మనవని పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్తిపాటి ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు చిలకలూరుపేట
ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని రుచి చూపించినటువంటి వ్యక్తి, డైనమిక్గా ఉన్నటువంటి మన శ్రీ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా మన ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరియు నా తరఫున ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకొనుచు, వారికి ఆ దేవదేవుడైనటువంటి ఆ షిరిడీ సాయినాథుడు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యములు మరియు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, ముందు ముందు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఇంకా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా పత్తిపాటి పుల్లారావు గారి యొక్క గొప్పతనం జనానికి అందరికీ తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తోటరాజ రమేష్ పాల్గొని బర్త్డే కేక్ కట్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల కోసం ప్రత్తిపాటి చేస్తున్న సేవలు వివరించారు. ప్రత్తిపాటి అంటేనే అభివృద్ధి అని, ఏ ఎమ్మెల్యే తీసుకురాలేనన్ని నిధులు పేటకు తెచ్చి అభివృద్ధి ప్రదాతగా పేరు తెచ్చుకున్న నిస్వార్థ నాయకుడు ప్రత్తిపాటి అని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత శాసనసభ్యులు, చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, చిలకలూరిపేట దశాదిశను మార్చిన నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, డాషింగ్ అండ్ డైనమిక్ ఉంటే మన ప్రీతమ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన వేడుకలను చిలకలూరిపేట డిపోలో ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుటకు నిర్ణయించుకున్నాం. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎడ్లపాడులోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ హాల్లో గురువారం రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎడ్లపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు పర్యవేక్షించారు. ఈ రక్తదాన శిబిరంలో ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు, నాయకులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు దీర్ఘాయుష్యు, ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కామినేని సాయిబాబు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ఎంపీడీఓ, ఎంఆర్ఓతో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మాజీ సొసైటీ ప్రెసిడెంట్ మద్దినేని సుబ్బారావు, పోపూరి వెంకయ్య, బోడా సద్దాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. పుల్లారావు పేరు మీదుగా వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్టు నిర్వాహకులు పొసుపాటి బాలాజీ మాట్లాడుతూ చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత, సేవా తత్పరులు ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించి నియోజకవర్గ ప్రజలను తమ సొంత కన్నబిడ్డల్లా చూసుకునే ప్రత్తిపాటి పుల్లారావు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పి అన్నదాత పాల్గొని భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ముఖ్యంగా ఈరోజు మన చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రత్యేకంగా దత్తసాయి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి. అనంతరం భక్తులకు వారి పేరు మీద వారి పుట్టినరోజు సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అలాగనే భక్తులందరికీ కూడా మనవి,
ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని మనవి చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపం యొక్క అన్నాన్ని మరి ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి మరి భగవంతుడి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్య భాగాలు కలిగి ఉంటారు. మరి అలాగనే ఈ అన్నదానం సహకరించిన దాతలందరూ కూడా సకల కార్యసిద్ధితో వారి కుటుంబం అంతా శ్రేయస్సుతో కలిగి ఉంటారు. పట్టణంలోని రైతు బజార్ వెనుక కాంప్లెక్స్ నందు ఉన్న రాధారంగ మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి ప్రత్తిపాటికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చుకోల మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రత్తిపాటి పుల్లారావు అంటేనే అభివృద్ధి అని, చిలకలూరిపేట నియోజకవర్గం ప్రత్తిపాటి అడ్డా అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కాపు సంఘం నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, కాపు నాయకులు న్యాయవాది తోట శ్రీనివాసరావు, తోట సతీష్, జిల్లా టీడీపీ సెక్రటరీ అందెల శౌరి, అంకిరెడ్డి అశోక్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది చిలకలూరిపేట మరి నియోజకవర్గాన్ని మరి ఓగేరు వాగుపై పసుమర్తి బ్రిడ్జి కానీ మరి అలాగనే మన మధ్యనగర్ నందు మెడికల్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ ఆసుపత్రి కానీ అలాగనే అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ మరి ఈ మార్కెటింగ్ వ్యవస్థలో మరి చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధిలో కానీ మరి రైతు బజార్ కన్స్ట్రక్షన్లో కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన ప్రత్తిపాటి పుల్లారావు గారిది. మరి అలాగనే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కార్యకర్తని మెమరీతో పేరు పెట్టి పిలవగలిగిన నాయకుడు ఎవరు? నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామ సర్పంచ్ జట్టి పల్లయ్య పుల్లమ్మ ఈ నెల 15వ తేదీన స్వర్గస్థులైనారు. గురువారం జరుగుతున్న వారి పెదకర్మకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పుల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి మరి రాజశేఖర్ ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరి వెంట కిలారి బాలకృష్ణ, మురుకొట్ల సాంబశివరావు, శివమాణిక్యాలు, కట్టిబోయిన కోటయ్య, కట్టిబోయిన వీరస్వామి, రాచమండ్రి చింతారావు తదితరులు ఉన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.